పుటిక సుబ్బరాయుడు రైల్వే కోడూరు నియోజకవర్గంలో 5 మండలాల్లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. పేదల గృహ నిర్మాణాలకు తనదైన శైలిలో అందరికీ అందుబాటులో ఉండి ఆ గృహాల నిర్మాణంలో తన వంతు సహాయ సహకారాలతో వేలాది ఇల్లు నిర్మించి వాళ్లకు ఇప్పటికీ గుర్తుండిపోయే వ్యక్తి పుటిక సుబ్బరాయుడు. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన సమయంలోనే క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పట్ల పూర్తి స్థాయి అవగాహన కలిగిన పుటిక సుబ్బరాయుడు ప్రస్తుతం రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి ప్రజల తరఫున పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రజలకు మేలు చేయాలన్న తలంపుతో గత 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ తనదైన శైలిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ సొంత నిధులతో చాలా కార్యక్రమాలు చేస్తున్న పుటిక సుబ్బరాయుడు ప్రస్తుతం రైల్వే కోడూరు నియోజకవర్గంలోని తన పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో ప్రతి గ్రామంలోనూ తన వర్గాన్ని తన బంధుగణాన్ని పెంచుకుంటూ వచ్చిన ఆయన ప్రస్తుతం 2024 ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి వెన్న గారు. సార్, మీరు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. అవునండి. రైల్వే కోడ్ నియోజకవర్గంలో 5 మండలాల్లో పనిచేశామంటున్నారు. అవునండి. మరి అప్పుడే మీరు చాలా మేలు చేసినారని ఇప్పటికీ చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. అవును, పేద ప్రజలు చాలా వరకు చేశారు. మరి ప్రజల్లో సేవ చేయడానికి ప్రభుత్వ ఉద్యోగం చేసినంత చేసి కూడా మళ్ళీ రాజకీయాల వైపు ఎందుకు చూస్తున్నారు? రాజకీయాల వైపు చూడడానికి ఒకే కారణం అండి. మనం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అనేది నేను హౌసింగ్ డిపార్ట్మెంట్లో వీకర్ సెక్షన్ వాళ్ళకి మాత్రం ఇండ్లు ఇస్తారు. అక్కడ ఒక వర్గానికి మాత్రమే మనం సపోర్ట్ చేయగలిగినాం. అదే రాజకీయంలో రావడం వల్ల అన్ని గ్రూపుల వారికి, అన్ని వర్గాల వారికి, అన్ని కులాలకు, అన్ని మతాలకు మనం హెల్ప్ చేసేదానికి నాకు ఒక ఆపర్చునిటీ దొరుకుతుందనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఈరోజు తీసుకునే నిర్ణయం కాదండి. మాకు రామారావు గారు మాకు ఆదర్శ పురుషుడు. ఆయన్ను స్ఫూర్తితోనే నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అన్నమాట. నాకు చిన్నప్పటి నుంచి కూడా రామారావు గారంటే చాలా ఇష్టం అండి. ఆయన అభిమానిని. స్వతహాగా ఆయన అంటే మా ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ చాలా అభిమానం. అందుకే మనం 1999లో కూడా అన్నా తెలుగుదేశం పార్టీ తరఫున మా భార్యను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది 99లోనే. అప్పుడు నేను జాబ్లో ఉండడం వల్ల నేను డైరెక్ట్గా దిగలేని పరిస్థితుల్లో మా భార్య నిలబెట్టాల్సి వచ్చింది. అక్కడ కూడా మనకు మంచి ఇన్స్పిరేషన్ వచ్చింది, ప్రజల్లో మంచి స్పందన వచ్చింది, ప్రజలు బాగా ఎంకరేజింగ్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇప్పుడు రిటైర్ అయిన సమయం కాబట్టి నేను ఖాళీగా ఉండేదానికంటే ప్రజలకు సేవ చేసుకుందామనే ఉద్దేశంలో రాజకీయాల్లోకి రావడం జరిగింది. మరి రాజకీయాలు, ప్రభుత్వ ఉద్యోగం అది వేరు, ఇది వేరు. ఎస్ సార్. ప్రభుత్వ ఉద్యోగం అందరికీ ఒబీడియన్స్గా పనిచేసి ఉంటారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఎట్లా మీరు దీన్ని ట్యాకిల్ చేయాలనుకుంటున్నారు? నేను గత 40 సంవత్సరాలుగా రాజకీయాలు ప్లస్ మార్కెటింగ్ ఫీల్డ్ ప్లస్ గవర్నమెంట్ జాబు సైమల్టరీగా చేసుకుంటూ వస్తున్నానండి. రాజకీయాల గురించి నాకు క్షుణ్ణంగా అవగాహన ఉంది. రాజకీయాల్లో ఎప్పుడు ఎలా సర్దుకుపోవాలో, ఎలా మనం ప్రజల్లోకి చొచ్చుకుపోవాలనేది నాకు చాలా వరకు నేర్చుకొని ఉన్నాను. కాబట్టి ప్రాక్టికల్గా అది కూడా ఏదో మనం ఎవరో చెప్తే విని చేయడం కాదు. ఎంతోమంది రాజకీయాలు నా దగ్గర పనిచేసాము. ఎన్నో నియోజకవర్గంలోనే కాదండి, నేను మన 2 రాష్ట్రాల్లోనూ నేను గవర్నమెంట్ అధికారిగా చేయడం జరిగింది. అప్పుడు ఎంతోమంది రాజకీయ నాయకుల ద్వారా వాళ్ళని అవగాహన చేసుకోవడం వల్ల ఈరోజు నాకు రాజకీయంలోకి రావాలనే ఒక ఇంట్రెస్ట్ అనేది కలిగింది. మీరు ఒకవేళ రైల్వే కోడూరు కాన్స్టిట్యూషన్స్ నుంచి ఈసారి ఎన్నికల బరిలో ఉంటే ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ అండి, ప్రజలకు నేను ఏదైతే రాజకీయంలోకి ఎంటర్ అవుతున్నానో గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఏ గ్రామంలో ఏం నీడ్, ఏ అవసరం ఉందనేది ఫస్ట్ నేను సర్వే చేయిస్తానండి. నా ద్వారా కావచ్చు, నా గ్రూప్ ద్వారా కావచ్చు, నా మనుషుల ద్వారా కావచ్చు. ప్రతి గ్రామంలో ఏమేమి అవసరం ఉండాలి, నిత్యావసరం ఏమేమి ఉండాలి, నీటి వసతి కావచ్చు, రోడ్డు వసతి కావచ్చు, స్కూల్ వసతి కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇవన్నిటినీ వెరిఫై చేసుకొని ఎక్కడ మనకు అవసరం ఉందో అక్కడ నేను చేసేదానికి రెడీగా ఉన్నాను. మరి ఇప్పటి వరకు మీరు అంత పాపులర్గా లేరు రాజకీయాల్లో.
ఎస్, నాకున్న సమాచారం మేరకు. కరెక్టేనే. మరి ఎట్లా ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళతో మీరు వాళ్ళని కాదని మీకెందుకు సీట్ ఇవ్వాలి? మీకున్న అదనపు క్వాలిఫికేషన్స్ ఏంటి? ఎస్, మీరు ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. అందరికీ నాకు డిఫరెంట్ ఏంటనండి, ఇప్పుడు సపోజ్ నేను ఒకరి గురించి కామెంట్ చేయడం లేదు, వాళ్ళని నేను డిస్కరేజ్ చేయడం లేదు. వాళ్ళ స్థాయిలో వాళ్ళ వరకు చేసుకుంటూ వెళ్ళారు. నేనేంటంటే నాకు అదనపు బలం ఏంటంటే ప్రతి గ్రామంలోనూ నా బంధువులు ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు అన్ని రకాల రాజకీయ నాయకులతోనూ పరిచయాలు ఉన్నాయి. అన్ని పార్టీల రాజకీయ నాయకులతోనూ, ఒక పార్టీ అనుకుంటే అన్ని రాజకీయాలతో అందరి దగ్గర నేను అనుకూలంగానే ఉన్నాను, అందరికీ మంచివాడిగానే ఉన్నాను. ప్లస్ అదిగాక నాకు అదనపు బలంలో నేనైతే ఓపెన్గా చెప్పగలను, రాజకీయంగానూ నాకు పలుకుబడి ఉండాలి, పరిచయాలు ఉన్నాయి, మంచి మంచి వ్యక్తులు ఉన్నారు, మంచి మంచి స్నేహాలు ఉన్నాయి. అలాగే అన్ని రకాల బంధువర్గంలోనూ నాకు బంధువులు ఉన్నారు. ప్రతి విలేజ్లోనూ నా వర్గానికి ఏదైతే ఉండదో దానికి సంబంధించిన బంధువులు ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర నేను మా వాడు మంచివాడు అని అనిపించుకోవడం అంతా ఉంది. కాబట్టి దానికి తోడు డిపార్ట్మెంట్గా నేను పనిచేసినప్పుడు కూడా నిస్వార్థంగా పనిచేశాను. ఎక్కడ ప్రజలను దోచుకోవడం, దోపిడీ లాంటిది చేయకుండా, అక్రమ సంపాదన చేయకుండా చేయడం వల్ల నాకు ఆ గుడ్ విల్ అనేది ఉంది. కాబట్టి ఇది నా అదనపు బలం. ప్రతి రాజకీయ పార్టీలోనూ నాకంటూ ఒక వెల్ విషర్స్ ఉన్నారు. నేను రాజకీయ ప్రమేయం రాగానే నాకంటూ సపరేట్గా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళ స్థాయిని కూడా చేరి నా కోసం వాళ్ళు సపోర్ట్ చేసేకి రెడీగా ఉన్నారు. అంటే అన్ని పార్టీలలో నీకు సపోర్ట్ చేస్తారు? అన్ని పార్టీల వాళ్ళ దగ్గర నుంచి నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి నేనంటే అభిమానం ఉంది. కాబట్టి నాకు సపోర్ట్ చేస్తారని ఒక నమ్మకం నాకు పూర్తిగా ఉందన్నమాట. దాదాపు 20 సంవత్సరాల నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు. 25 సంవత్సరాలండి. ఓకే, అప్పటి నుంచి ఉంటూ మీ కాన్స్టిట్యూషన్లో ముఖ్యమైన సమస్యలు ఏమైనా ఒక 4 చెప్పండి. ముఖ్యమైన సమస్యలు అంటే రోడ్డు వసతులు చాలా తక్కువ ఉన్నాయండి. తర్వాత హాస్పిటలైజ్ కూడా అందుబాటులో లేవు. అందరికీ అవసరమైన మందులు కానీ మెడిసిన్స్ కానీ దొరకడం లేదు. తర్వాత నీటి వసతి చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా పల్లె విలేజ్లలో నీటి వసతి లేక కిలోమీటర్ల దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకున్న పోవడం జరుగుతూ ఉందన్నమాట. ఇవన్నీ కూడా కొన్ని స్కూళ్ళల్లో పిల్లలు స్కూల్కి పోవడానికి కూడా చాలా దూరం అయిపోతుంది. ఇవన్నీ కూడా నాకు తెలిసిన కొన్ని సమస్యలు అన్నమాట. నేను ఎప్పుడైతే నియోజకవర్గంలో ఒక రాజకీయంగా ఎంటర్ కాబోతున్నానో దానికంటే ముందే నేను అన్ని గ్రహించి చేసిన తర్వాతనే నేను ఇన్వాల్వ్ అవుతానండి. సమస్యలన్నీ తెలుసుకుంటాను. తర్వాత వాటి సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి ఎంతైనా నేను చేయగలను. మరి అక్కడ ఆల్రెడీ అంటే లోకల్ నాన్ లోకల్ అని ఏమన్నా మీకు ఏమన్నా అడ్వాంటేజెస్ ఉన్నాయా? అలాంటిది ఏం లేదండి. నేను లోకలే కదా. నాది పక్క ఓలార్పల్లి మండలము. చిట్టువేల్లో గత దాదాపు 92-93 నుంచి అంటే దాదాపు 30 ఇయర్స్ పైగా నేను చిట్టువేల్లో ఉంటున్నాను. అలాగనే నా ఓలార్పల్లి ఉంటున్నాను. అలాగే కోడూరు, ఇక్కడంతా నేను పనిచేసిన నియోజకవర్గాలు, పొల్లంపేట, పెనగలూరు మండలం నాకు బంధువర్గం ఎక్కువ ఉంది, ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు. అన్ని మండలాల్లోనూ నాకు దాదాపు 12,000 నుంచి 15,000 వరకు నాకు ఓట్ బ్యాంక్ ఉందండి. ఇది నా అదనపు బలం. ఇప్పుడు ఉన్న వాళ్ళకి పార్టీ పరం ఓట్లే కాకుండా నా వల్లనే నా బంధువర్గం, నా ఫ్రెండ్స్ వల్ల నాకు స్వతహాగా 12 నుంచి 15,000 ఓట్లు ఉన్నాయండి. ఏది ఇప్పుడు జనరల్గా అదే నాకు ఒక కన్ఫర్మేషన్ అయిందనుకోండి, అదే నంబరు దాదాపు 25 నుంచి 30,000కి చేరుకుంటుంది అనమాట. ఇది నేను బల్లకొద్ది నేను చెప్పగలను. ఎందుకంటే నాకు వస్తున్న ఫోన్లు కానివ్వండి, ఇప్పటికే నాకు వివిధ గ్రామాల నుంచి అన్ని మండలాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఇంకా మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు, రాజకీయ సమావేశాలు దగ్గరకు వస్తున్నాయి, ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి, ఎవరెవరో మూమెంట్లో ఉన్నారు, మీరెందుకు రావడం లేదని కూడా నాకు సన్నిహితులు, నా అభిమానులు ఎంతోమంది నాకు కాల్ చేసి చెప్తున్నారు అనమాట. ఆ కాల్స్ వల్లే నేను ఈరోజు ఇన్స్పిరేషన్తో రాజకీయాల్లోకి ఎంటర్ కావడం జరుగుతూ ఉంది. మీకు రాజకీయాల్లో ఏ పార్టీ అంటే ఇష్టం? ఫస్ట్ నుంచి నేను తెలుగుదేశం అభిమానండి. తెలుగుదేశం పార్టీ అంటేనే అభిమానం నాకు. 82లో రామారావు గారు పార్టీని స్థాపించారు, 83లో ముఖ్యమంత్రిగా అయినారు. అప్పుడే నేను ఆయనకు ఆకర్షితుడయ్యాను. స్వతహాగా చెప్పాలంటే నేను ఎలిమెంటరీ స్కూల్ చదువుకునేటప్పుడే 69, 70 ప్రాంతంలో కూడా ఎన్టీఆర్ హీరోని గోళ్లపైన బొగ్గుతో రాసేవాడిని అప్పట్లో. అంటే అంత పిచ్చి అనమాట రామారావు గారు అంటే. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను తెలుగుదేశం అభిమానిగానే ఉన్నాను. కానీ కొన్ని సందర్భాలలో ఇతర పార్టీలలో కూడా పనిచేయవలసి వచ్చింది, పనిచేశాను కూడా. మరి తెలుగుదేశం పార్టీలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటూ కూడా మీకెందుకు ఆఫర్ ఇవ్వలేదు? ఆఫర్ ఇవ్వలేదంటే నేను ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇన్వాల్వ్ కాలేదండి. ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇన్వాల్వ్ కాకపోవడానికి కారణం అంటే నేను డిపార్ట్మెంట్గా జాబ్ చేస్తున్నాను. కాబట్టి చాలామంది నువ్వు ఇంత మంచి ఉద్యోగం పెట్టుకొని ఎందుకు నీకు రాజకీయం అంటూ నన్ను కొంచెం డిస్కరేజ్ చేయడం వల్ల నేను సరే అని వెనకని చేస్తూ వచ్చానండి.
ఈరోజు నాకు జాబ్ పర్పస్ అంతా అవసరం అయిపోయింది కాబట్టి నా పిల్లలు వెల్ సెటిల్డ్, ఎక్కడో అక్కడ నా పైన డిపెండెంట్ లేరు. కాబట్టి ఇక నుంచి నా ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛందంగా నా నియోజకవర్గ ప్రజల కోసం చేయగలను, నాకు ఆత్మసాక్షిగా నేను చెప్పగలను. ఈరోజు నా నియోజకవర్గ ప్రజలే నా పిల్లలు అంటే అంత ఇదిగా నేను ఇన్వాల్వ్ కావడం జరుగుతూ ఉందన్నమాట. ఎందుకంటే ఐ హ్యావ్ నో ఎనీ లైబిలిటీస్, నాకు బర్డన్స్ లేవు, పిల్లల యొక్క లైబిలిటీస్ లేవు. కాబట్టి నేను నియోజకవర్గానికి న్యాయం చేయగలను, 100% కాదు 200% న్యాయం చేయగలను ఒక కాన్ఫిడెంట్తో ఇన్వాల్వ్ కావడం జరుగుతూ ఉంది. ఇప్పుడున్న రాజకీయ ప్రస్తుత తరుణంలో అంత ఈజీగా సీట్లు రావు, సీట్ వచ్చేదానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎస్ అండి. మరి మీకు ఏ విధంగా మీకు సీట్ ఇవ్వాలని, సీట్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకు ఒక్కటి ఫస్ట్ అండి, నాది ప్రజాబలము, ఓటర్ బలం నాకు ఎక్కువ ఉంది. అన్ని నియోజకవర్గాలలో నన్ను రాజకీయాలకు రావాలని ప్రేరేపిస్తున్నారు. దానికి తోడు వాళ్ళకు తోడుగా నాకు నాయకుల నుంచి కూడా మంచి అండదండలు ఉన్నాయి. చాలామంది హై స్థాయి నాయకులు కానివ్వండి, లో స్థాయి నాయకులు కానివ్వండి, మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులు అందరి నుంచి కూడా నాకు మంచి సపోర్టింగ్ అండదండలు ఉన్నది. కాబట్టి నేను ఫీల్డ్లోకి వచ్చినానంటే కంపల్సరీ నాకు టికెట్ కేటాయించగలరని ఒక నమ్మకం అయితే నాకు ఉందండి. అంటే టీడీపీ టికెట్ మీకే వస్తుంది అంటారు? 100% రావచ్చనే నా నమ్మకం అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న ఓటు బ్యాంకు దృష్ట్యా, ఇప్పుడున్న ఓటర్ల సిచ్యువేషన్ దృష్ట్యా, పార్టీ దృష్ట్యా అన్ని రకాలు చూసుకున్నా కూడా ఉన్న క్యాండిడేట్లోకి నేను కూడా అధిక ఓటు బలం ఉన్న క్యాండిడేట్ని. కాబట్టి ఎవరికి ఏమి తీసుకోని విధంగా నేను ప్రజలకు సేవ చేసేదాన్ని కూడా ముందుకున్నాను. కాబట్టి రాజకీయ పరిజ్ఞానం ఉంది. కాబట్టి రాజకీయ నాయకుల చోటా మోటా అన్ని అండదండలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా నాకు సీటు వస్తుందనే నమ్మకం ఉంది. మీరు నియోజకవర్గంలో ఏం చేస్తారు, ఎలాంటి పనులు చేస్తారు, ఏదైనా ఇంపార్టెంట్ ఏదన్నా ఒక టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా? డెవలప్మెంట్ యాక్టివిటీసా, లేదంటే కన్స్ట్రక్షనా? లేదండి, యాక్టివిటీస్ అంటే ఇప్పుడు మనం అవసరాన్ని బట్టి మనం ఒక మారడం జరుగుతుందండి. ఆల్రెడీ మనకు ఫర్దర్ మనకు ఏదైతే కొరత ఉండదో నియోజకవర్గంలో, నేను నాట్ ఓన్లీ నియోజకవర్గం అండి, గ్రామ స్థాయి నుంచి తీసుకోవాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఏదో నియోజకవర్గ స్థాయిలో చేసుకుంటే గ్రామాలు ఏమైపోవాలి, మండలాలు ఏమైపోవాలి. కాబట్టి గ్రామ స్థాయి నుంచి ఎవరికి ఏ అవసరం ఉందో అది నేను తీర్చగలిగేదానికి నేను ప్రయత్నం చేస్తానండి. 100% ప్రయత్నం చేస్తాను. మీరు కొన్ని ఆర్గనైజేషన్లో కూడా ఉన్నట్టున్నారు, వాటి గురించి ఏంటి మీ అభిప్రాయం? ఆర్గనైజేషన్ అనేది మన ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం అనే దాంట్లో నేను నేషనల్ కోఆర్డినేటర్గా, జాతీయ సమన్వయకర్తగా ఉన్నానండి. దాంట్లో కూడా నేను చాలా వరకు సేవలు చేయడం జరిగింది. చాలామందికి చాలా రకాలుగా మా సంస్థను నేను అభివృద్ధి చేసేదానికి నా వంతు చాలా కృషి చేశానండి, అభివృద్ధి చేశాను కూడా. ఈరోజు దాంట్లో కూడా నాకు మంచి రికగ్నైజింగ్ ఉంది. సంస్థలో కూడా నాకు పర్మనెంట్ సభ్యత్వం కూడా కలిగించడం జరిగిందనమాట. ఎంతోమందిని 1 year వరకు ఉంటుంది. దాంట్లో ఏదైనా ఒక క్యాడర్ ఇచ్చారంటే 1 year తర్వాత ఆ క్యాడర్ తీసేయడం జరుగుతుంది. కానీ నాకు అలా కాకుండా సంస్థలో పర్మనెంట్ సభ్యత్వం కూడా కలిగి ఉన్నాను నేను అనమాట. ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం. దాని ద్వారా ఏ పనులు చేస్తారు అసలు? అండి, ప్రజలకు ఏ అవసరం, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మేము ఉంటాము. ఎవరైనా మా దగ్గరకు వచ్చి మాకు కష్టం కలిగిందంటే ఆ కష్టాన్ని ఏ విధంగా మనం నెరవేర్చాలనే దాన్ని కూలంకషంగా పరిశీలించిన తర్వాత దాన్ని పరిష్కారం చేసేందుకు మా వంతు 100% మేము కృషి చేస్తాము. అది పోలీస్ సమస్య కావచ్చు, రెవెన్యూ సమస్య కావచ్చు, వాళ్ళ పర్సనల్ ఎటువంటి అలిగేషన్స్ అయినా కావచ్చు, ఒక రాజకీయ నాయకుల దగ్గర బాధింపబడిన వాళ్ళు కావచ్చు, ఒక అధికారుల దగ్గర పీడించబడిన వాళ్ళు కావచ్చు, అటువంటి ఏ సమస్య మా దృష్టికి వచ్చినా వాళ్ళకి మేము సహాయం చేసేదానికి అన్ని వేళలా అందుబాటులో ఉంటాం అన్నమాట. ఆల్రెడీ ఆర్గనైజేషన్స్ ద్వారా మీరు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఏమైనా కొన్ని పనులు చేసిన ఏ ఊర్లో డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరా? లేదండి, సంస్థ ద్వారా చాలా చేసినాము. ఇక్కడ మనం నెల్లూరు కొన్ని ఏరియాలలో, అలాగే మన చిత్తూరు డిస్టిక్లో కూడా ఒక అమ్మాయిని బలవంతంగా రేప్ చేసి చంపేయబడితే దాన్ని మనం పరిష్కారం చేసి ఆ అమ్మాయికి కుటుంబానికి న్యాయం జరిగేటట్టు చేసినాము. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా ఇదే 2 చోట్ల జరిగితే ఒక కుటుంబానికి న్యాయం చేసి 30 లక్షల రూపాయలు అమ్మాయికి పారితోషికం కూడా వచ్చేటట్టు చేయగలిగినాము. నా పర్సనల్గా వ్యక్తిగతంగా చేయలేదు, కానీ సంస్థ ద్వారా మేము చాలా కార్యక్రమాలు చేశామండి. చాలామందికి మన కరోనా పీరియడ్లో మందులు అందుబాటు చేసినాము, వాళ్ళకి ఫ్రూట్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి అందుబాటు చేసినాము. ఎక్కడెక్కడో మనం అందుబాటులో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా అందుబాటులో లేని సమయంలో కూడా మా సొంత వెహికల్స్లో పోయి వాళ్ళకి అన్నదానం చేయడము, వాళ్ళకి మందులు చేయడం కూడా జరిగిందండి. రాజకీయంగా మీరు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారిని కలిసారా ఇప్పటి వరకు? లేదండి, చాలాసార్లు హైదరాబాద్కి వెళ్ళాను, కలవాలని కూడా ప్రయత్నం చేశాను. ఇప్పుడు కాదండి, 2004లో ప్రయత్నం చేశాము. అప్పుడు కలవలేకపోయినాం అన్నమాట. పోయి కూడా ఎన్నుకొచ్చాము, ఆఫీస్కి వెళ్ళాము.
అక్కడ మనకు అపాయింట్మెంట్ దొరకలేదు, హెవీ బిజీగా ఉన్నారు సారు. అందువల్ల మనం సరే నెక్స్ట్ కలుద్దామని వచ్చేసినాము. అలాగే డ్యూటీలో ఇమిడిపోవడం వల్ల మళ్ళీ నేను కలవలేని పరిస్థితి వచ్చింది అనమాట. ఆయన కలవాలనుకునేది మటుకు ఎప్పటి నుంచో నా చిరకాలపు కోరిక. కలుస్తాను కదండి. అందులో ఇప్పుడు ఎస్సీలోనే 2 వర్గాలు ఉన్నాయి. ఆ వర్గంలో మీరు దేనికి సంబంధించిన వారు? 2 వర్గాలు అంటే ఎస్సీలో మాల మాదిగ అనే 2 వర్గాలు ఉన్నాయి. నేను మాల కులములకు చెందినవాడిని. తర్వాత ఇంకా మిగతా వాళ్ళు అంటారా, వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు చాలామంది సన్నిహితులు ఉన్నారు. నాకైతే ఎటువంటి కాంపిటీషన్ ఉండదని నేను అనుకుంటున్నాను అండి. ఎందుకంటే నాకుండే మీరు 2వ తెగలో కూడా నా జతను చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నేనంటే అభిమానం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. తెలియని వాళ్ళని గురించి నేను మాట్లాడలేను, కానీ నా వరకు తెలిసిన 2 వర్గాలు నన్ను అభిమానించేదానికి రెడీగా ఉన్నారు. 2 వర్గాలు మాల మాదిగా 2 కావచ్చు. ఇద్దరికి నేను సన్నిహితున్నే. ఇద్దరికి నేను రేపు వచ్చినా కూడా నా కులం అనేది నేను దాచుకోనండి. నా కులం ఒక్కటే సపోర్ట్ చేయాలని ఉండదు. అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి నా నుంచి ఏదైతే సహాయం అందాలో సంపూర్ణంగా నేను సహాయం చేసేదానికి నేను రెడీగా ఉంటాను. నాకు కులమత భేదాలు లేవు కాబట్టి నేను అందరికీ సమానంగా న్యాయం చేయగలను. అది మీరు అనుకున్నట్టు మిగతా వర్గం వాళ్ళకి కూడా తెలుసది. సుబ్బరాయుడు అనే మనిషి స్వార్థపరుడు కాదు, అందరికీ న్యాయం చేయగలడనే ఒక క్రియేషన్ అయితే ఉంది కాబట్టి నా వరకు నేను న్యాయం చేయగలను. నాకు ఆ ఫీలింగ్స్ ఏం లేవు అన్నమాట. అందరినీ కలుపుకొని ముందుకెళ్ళాలనేదే నా ఉద్దేశం అనమాట. అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని కలుపుకొని ముందుకెళ్తాను. ఎవరికి నేను వ్యతిరేకిని కాదు. ఇప్పుడు నా ఉద్దేశం అంటే మాల మాదిగ అనేది సపరేట్ కాదండి. ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకు ఇవ్వడం వల్ల సమాజానికి, నియోజకవర్గానికి న్యాయం చేసినట్టు అవుతుంది. ఇక్కడ మన కుల ప్రాతిక అనేది కాదు. రిజర్వేషన్ అనేది ఎస్సీలో 2 తెగలు మాల మాదిగ ఎనివర్ కావచ్చు. కానీ ఇద్దరిలో కూడా నాకంటే మించిన అర్హతలు అవతలు ఉన్నాయంటే వాళ్ళకి ఇచ్చినా నేను సంతోషంగా ఐఎమ్ ఓకే. నేను కూడా వాళ్ళతో కలిసి పనిచేసేదానికి, వాళ్ళకి సపోర్ట్ చేసేదానికి నేను ప్రయత్నం చేస్తాను. నాకంటే ఎక్కువ అర్హతలు ఉండి నాకంటే మంచిగా వాళ్ళు చేయగలరు అనుకుంటే ఐఎమ్ రెడీ టు కంబైన్ విత్ దెమ్. వాళ్ళతో నేను చేసి కంబైన్గా కలిసి పనిచేస్తే నేను రెడీ. నాకు అటువంటి భేదాలు అయితే లేవు. నా ఉద్దేశం ఏంటంటే ఒక అనుభవం రాజకీయంగా నాకు దాదాపు నా వయసు 61 అండి, కంప్లీట్ అయింది. 62లో పడింది. ప్లస్ ఇప్పటి వరకు అన్ని మా ఫస్ట్ నుంచి రామారావు గారు ఫస్ట్ ముఖ్యమంత్రి కాగానే డాక్టర్ శ్రీనివాసులు గారికి అనే టికెట్ ఇవ్వడం జరిగింది మాలవర్గము. ఆయన కూడా కొన్ని రోజులు నుండి మళ్ళీ పార్టీలో చీలికలు వచ్చి నాదెండ్ల భాస్కరరావు గ్రూప్ లేకపోవడం ఆయన సస్పెండ్ జరిగింది. మళ్ళీ ఎలక్షన్లు జరిగినాయి, మళ్ళీ మంచి క్యాండిడేట్లు ఎన్నుకున్నారు. ఎంతోమంది వస్తున్నారు పోతున్నారండి. తనకంటూ సొంత గ్రూపు లేకుండా చాలామంది వాళ్ళు తిరిగి న్యాయం చేద్దాం అనుకున్న లోపల వాళ్ళ 5 ఏళ్ల చరిత్ర ముగిసిపోతూ ఉందన్నమాట. దీనివల్ల చాలా వరకు కోడూరు నియోజకవర్గంలో సమస్యలన్నీ ఎప్పటి నుంచో అలాగే చాలా వరకు మూలుగుతున్నాయి అనమాట. ఒక బైపాస్ రోడ్డు కావచ్చండి. ఇప్పుడు ఇంతెందుకండి, కోడూరు టు చిట్టువేలికి సింగిల్ రోడ్డు ఉంది, చాలా ట్రాఫిక్ ఉంది. ఆ సింగిల్ రోడ్డు వల్ల చాలా ప్రాబ్లం ఎదుర్కొంటారు. ఇట్లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచో మూలబడి ఉన్నాయి. దాన్ని ఎవరు ఆలోచించలేదు. బైపాస్ రోడ్డు కావచ్చు, ఫ్లైఓవర్ ఇది కావచ్చు, ఎన్నో సమస్యలు, పెద్ద సమస్యలు కానీ అట్లా మరుగున పడి ఉన్నాయన్నమాట. ఈరోజు వాటన్నిటి కూడా నేను పరిష్కరించేదానికి నా వంతు కృషి నేను చేయగలను. ఎందుకంటే నేను ఒక సివిల్ ఇంజనీర్ కాబట్టి అనుభవం ఉంది. ప్లస్ ఏ వర్క్ని ఎలా కంప్లీట్ చేయాలో, ఎలా దాన్ని ఐడెంటిఫై చేయాలో కూడా తెలుసు కాబట్టి ఈ రెంటిని ఐడెంటిఫై చేయగలను. దాన్ని కంప్లీట్ చేసేందుకు మార్గాలను అన్వేషించి కంప్లీట్ చేయించగలను. అనుభవం ఉంది కాబట్టి నేను న్యాయం చేయగలనే నమ్మకం నాకు ఉందన్నమాట. ఇప్పుడు రాజకీయాలకు మీరు అంటున్నారు ఎవరో మాదిగ వర్గం ఇవ్వచ్చు అంటున్నారు. మాదిగ వాళ్ళ అనేది మా సహోదరులే, దాన్ని నేను వాళ్ళని వేరుగా నేను చూడటం లేదు. కానీ ఎవరు వాళ్ళలో మంచి అర్హతలు ఉన్నా కూడా ఇవ్వచ్చు వాళ్ళకి కూడా, నో ప్రాబ్లం. ఏదో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండదని కానీ వాళ్ళకి ఏదో రాజకీయ పలుకుబడి ఉండదని కానీ ఇవ్వడం వల్ల ప్రజలకు న్యాయం జరగదు. ప్రజల్లో మమేకమైపోయి ప్రజా సమస్యలను ఎవరైతే ఐడెంటిఫై చేయగలుగుతారో, ప్రజా సమస్యలపైన ఎవరైతే మనసు పెట్టగలుగుతారో వాళ్ళు మాత్రమే ప్రజాసేవలో న్యాయం చేయగలరు అనే ఒక నమ్మకంతో ఉన్నా నేను. అది నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి, ఆల్రెడీ దాదాపు 25 సంవత్సరాల పైగా రాజకీయంలో ఉంటున్నాను కాబట్టి ప్రజా సమస్యలపైన అవగాహన ఉంది. ప్రజా సమస్యలు తీర్చగలను. పెద్దలు చాలామంది పెద్దలు అంటే నేను ఈరోజు కొత్తగా రాజకీయంలోకి రాలేదు, ఆల్రెడీ 25 years ఉన్నాను కాబట్టి ఈ 2 పార్టీల పెద్దలు నాకు తెలుసు. ఇప్పుడు 3 పార్టీలు అయినాయండి, 4 పార్టీలు అయినాయి. ఒకప్పుడు ఓన్లీ తెలుగుదేశము, కాంగ్రెస్ 2 మాత్రమే ఉండేవి.
అటువంటిప్పుడు రెండు కాంగ్రెస్ పార్టీలోనూ నాకు పెద్దలు నాకు పరిచయాలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీలోనూ పెద్దల్లో పరిచయాలు ఉన్నారు. అలాగే ఇప్పుడు వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ వచ్చింది. వైసీపీలోను, కాంగ్రెస్లోను, తెలుగుదేశంలో 3 పార్టీల్లో కూడా నాకు అనుభవమైన పెద్దలతో పరిచయాలు ఉన్నాయి. నేను వాళ్ళని కలుపుకొని వాళ్ళకు అనుకూలంగా పనిచేసుకుంటూ పోగలని ఒక ధైర్యం, నమ్మకం నాకున్నాయి. మంగంపేట మైన్స్ గురించి చెప్పాలంటే దానికి చాలా పెద్ద చరిత్ర ఉందండి. మన రాజారెడ్డి గారి నుంచి నాకు పరిచయం ఉంది. నేను అప్పట్లో కూడా ఆ గనుల గురించి తెలిసేవాడిని. నాది ఓలార్పల్లి మండలమే కాబట్టి మంగంపేట మా మండలంలోకే వస్తుంది. నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో కూడా మేము ఓలార్పల్లి నుంచి మంగంపేటకు నడుచుకుంటూ వచ్చి అక్కడి నుంచి లారీలో కోడూరుకు వచ్చేవాళ్ళం. సినిమాలు చూడడానికి కానివ్వండి, టౌన్లోకి రావాలంటే వచ్చేవాళ్ళం అనమాట. తిరిగి మేము అదేవిధంగా మంగంపేట దిగి మళ్ళీ మా ఊరికి నడుచుకుంటూ పోయేవాళ్ళం. మంగంపేటకు మాకు చాలా సంబంధాలు ఉన్నాయి. అన్ని రకాలుగా మంగంపేటలో ఉండే సమస్యలనే నాకు తెలుసండి. ఎన్నో సంవత్సరాలుగా మంగంపేటలో కొన్ని ముడి విడవలేని సమస్యలు చాలా ఉన్నాయి. నాకు దాంట్లో ఎక్కువ అనుభవం ఉంది. ఎందుకంటే మా మంగంపేటలో పనిచేసే వాళ్ళు నా సన్నిహితులు, నా బంధువులు చాలామంది ఉన్నారు. ఈవెన్ చంద్రాస్పేటలు కావచ్చు, ఓలార్పల్లి కావచ్చు, అన్ని పల్లెల నుంచి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. నా క్లాస్మేట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు నేను ఆ సమస్యల గురించి అప్పుడప్పుడు వాళ్ళతో డిస్కస్ చేస్తుంటాను. సుదీర్ఘంగా ముడిపడిన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు కూడా నాకు అవగాహన ఉంది కాబట్టి నేను దైవ సన్నిధి వల్ల కానీ, ప్రజల సహకారం వల్ల కానీ, పార్టీ యొక్క ప్రోత్సాహం వల్ల కానీ, నేనే కానీ ఎమ్మెల్యే గెలిస్తే మటుకు ఆ విషయంలో 100% నేను మంగంపేటకు న్యాయం చేయగలుగుతాను. ఆ సమస్యలన్నీ కూడా నేను పరిష్కారం చేసానికి నా వంతు కృషి నేను 100% చేస్తానండి. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే నాది చాలా పేద కుటుంబం అండి. ఒకప్పట్లో నేను చదువుకునేటప్పుడు కూడా మాకు నివాస యోగ్యం లేని కూడా ఇంట్లో నేను చదువుకోవడం జరిగింది. అయితే ఏ రోజు నేను నా చరిత్ర గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. మా అమ్మ నాన్నగారు ఇద్దరు చనిపోయారు. మాది పుట్టికవారిపల్లి గ్రామము. మా ఇంటి పేరు పుట్టిక. ఓలార్పల్లి మండలంలో పుట్టికవారిపల్లి గ్రామం అంటే మా ఇంటి పేరుతోనే మా గ్రామం ఉంది. తర్వాత నేను పెద్దగా ఇది లేదండి, డిప్లొమా చదివాను. మళ్ళీ ఆల్రెడీ కరస్పాండెన్స్ కూడా చేశాను బీటెక్. డిపార్ట్మెంట్లుగా దాదాపు 2 రాష్ట్రాల్లో ఇప్పుడు 2 రాష్ట్రాలు అయినాయి. ఒకప్పట్లో ఒకే రాష్ట్రం ఉన్నది. అప్పుడు మొత్తం హైదరాబాద్ కూడా, కర్నూలు ఇక్కడంతా కూడా నేను జాబ్ చేశాను. నాకు 3 పిల్లలు మంచి చదువులు చదివి దే ఆర్ వెల్ సెటిల్డ్. నా కూతురు సింగపూర్లో సెటిల్ అయిపోయింది. ఒక అబ్బాయి హైదరాబాద్ సెటిల్, ఇంకొక అబ్బాయి కూడా హైదరాబాద్లో సెటిల్ అండి. కాబట్టి నాకు పిల్లల గురించి కానీ, సంసారం గురించి కానీ, నేను కష్టంతో మా అమ్మగారు పోయిట్కి వెళ్ళి ఎక్కడెక్కడో సంపాదించిన సంపాదనతో నా పిల్లలు చదివించుకున్నానే కానీ, నా ఉద్యోగ రీతిలో ఎక్కడ నేను అవినీతి చేసినట్టు కానీ ఎక్కడ నాకు చిన్న రిమార్క్ కూడా లేదు. ఆ విధంగా నేను నా జీవితం కానివ్వండి, నా పిల్లల భవిష్యత్తు కానీ సరిదిద్దుకుంటూ వచ్చాను. ఆ అవగాహనతో ఈరోజు రాజకీయంలోకి రావడానికి కూడా అదే కారణం. రాజకీయంలో కూడా నా కుటుంబాన్ని ఎలా సరిదిద్దుకోగలిగినానో, రాజకీయంలో కూడా నా నియోజకవర్గాన్ని అలా సరిదిద్దగలను. ఇంతకంటే నాకు చెప్పుకోదగ్గ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదండి. నాకు 3 పిల్లలు, ఆల్రెడీ పిల్లలంతా సెటిల్డ్. నేను హౌసింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాను. లాస్ట్కు నేను విఆర్ఎస్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు రిటైర్మెంట్ స్టేజ్ కూడా దాటిపోయిందండి. నాది 2022 ఆగస్టుకే నాది రిటైర్మెంట్ అయిపోయిందనమాట. మాతో పాటు ఈమె సరస్వతమ్మ గారు తెలుగుదేశం పార్టీ తరఫున, గుండి ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మన మంగంపేట శంకరయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, మేము అన్నా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. అప్పట్లో మాకు అన్ని చోట్ల సిపిఐకి, అన్నా టీడీపీకి అలయన్స్ ఉండేది. కానీ ఒక కోడూరులో మాత్రము సిపిఐకి బీఫార్మ్ ఇచ్చారు, మాకు బీఫార్మ్ ఇచ్చారు. అక్కడక్కడ మన కాంపిటీషన్ ఏర్పడింది. మాతో పాటు అతను మన బీసీఆర్ గారి క్యాండిడేట్ ఇండిపెండెంట్గా మన ఈశ్వరయ్య గడ, కనపర్తి ఈశ్వరయ్య గడ మాతో పాటు పోటీ చేయడం జరిగింది. అప్పట్లో మనకు మంచి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు సంపాదించానండి నేను. అప్పుడు ప్రచారంలో కానివ్వండి ఎక్కడ వెనకం చేయలేదు. ప్రచారంలో కూడా అన్ని పార్టీలతో, అధికార పార్టీలతో పాటు సమానంగా మేము ప్రచారం చేసుకోగలిగినాము. ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోగలిగినానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు ప్రజల్లో మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రజలు మనల్ని ఎక్కడైనా తీసుకునేదానికి, అంగీకరించేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడైతే దౌర్జన్యాలు స్టార్ట్ అవుతాయని మనం అనుకుంటాము, మనకు వ్యతిరేకత ఎక్కువ ఉన్న చాట మాత్రమే దౌర్జన్యాలు వస్తాయి. సపోజ్ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, నేను అధికార పక్షంలో ఉన్నాను అనుకోండి, నా పైన మీకు వ్యతిరేకత ఉంటే మీరు నా పైన దౌర్జన్యం చేస్తారు. మీకు నాకు సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల మీరు నా పైన దౌర్జన్యం చేయలేరు కదా. నాకు ఆ విధంగా ప్రతి ఒక్క పార్టీ నాయకులతోనూ నాకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి
వాళ్ళకు మనం అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి ఒకరికొకరు అడ్జస్ట్మెంట్ చేసుకొని పోతాం. కానీ దౌర్జన్యాలు 99% కాదండి, 100% నా చేతనైన వరకు దౌర్జన్యం జరగకుండానే చూసుకుంటాను. దౌర్జన్యాలు జరిగితే ఎలా ఆపగలరు? దౌర్జన్యాలు జరిగితే ఇమీడియట్గా మనకు వ్యవస్థలు ఉన్నాయి కదండి, వ్యవస్థల ద్వారా మనం దౌర్జన్యాలు అరికట్టేదానికి ప్రయత్నం చేస్తాం.